హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జైనందన్ జాను అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేస్తూ ఉండగా విజేంద్ర వర్మ గన్నుని జైనందన్కి గురిపెట్టి షూట్ చేయబోతూ ఉండగా విశ్వ వచ్చి విజేంద్ర ప్రసాద్ని పక్కకు లాక్కెళ్తాడు. ఇక విజేంద్ర ప్రసాద్ నన్ను వదులు విశ్వ అని చెప్పి అంటూ ఉంటాడు. నాన్న ప్లీజ్ నాన్న, జైని ఏం చెయ్యొద్దు నాన్న అని విశ్వ అంటూ ఉంటాడు. విశ్వ నిన్ను చంపాలని చూశాడు. నీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, ఆ జయ్యే నిన్ను చంపించడం కోసం యాక్సిడెంట్ చేయించాడని పోలీసులు చెప్పారు. వాణ్ణి వదిలిపెట్టకూడదు. వాడు మేక వన్నిన పులి. మన అందరితో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ నిన్ను చంపాలని చూశాడు. ఆ దుర్మార్గుణ్ణి ఇప్పుడే షూట్ చేసి చంపేస్తాను అని విజేంద్ర వర్మ కోపంగా జైనందన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, నానా నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి అని చెప్పి విశ్వ అంటాడు. వినను విశ్వ, వినను. ఈరోజు వాడి చావు నా చేతుల్లోనే రాసి ఉంది అని విజేంద్ర వర్మ వెళ్తూ ఉంటే, నానా జయ్యే నాకు యాక్సిడెంట్ చేపించాడని ఎప్పుడో తెలుసు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. దాంతో విజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగి విశ్వ వైపు చూస్తూ ఉంటాడు. అవునానా, జైనందనే నాకు యాక్సిడెంట్ చేపించాడని నాకు తెలుసు అని విశ్వ చెప్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసి కూడా మాతో ఎందుకు చెప్పలేదు విశ్వ? ఈ పాటికే వాడు చచ్చుండేవాడు కదా నా చేతుల్లో అని విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు. ఆ విషయం నాకు కూడా ఈ మధ్యనే జాను ద్వారా తెలిసింది నానా అని విశ్వ చెప్తూ ఉంటాడు. జానువా అని విజేంద్ర వర్మ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. మన ఇంట్లో పని మనిషిగా ఇన్ని రోజులు ఉంది భాను కాదు నాన్న, నా స్నేహితురాలు జాను. జానుకి ఆ జైనందన్కి ఎప్పుడో పెళ్ళైపోయింది. కానీ జైనందన్ దుర్మార్గాలను తట్టుకోలేక జాను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనుకుంది. అలా సముద్రంలో దూకిన జాను మన దగ్గరికి వచ్చి భానులాగా మన ఇంట్లో ఉండిపోయింది. మన ఇంట్లో ఉంది భాను కాదు జాను అని తెలుసుకొని భానుని పెళ్లి చేసుకుంటానని ఆ జైనందన్ మన ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే కదా నాన్న. భానుకి జైనందన్కి పెళ్ళి అరేంజ్ చేసిన తర్వాత భాను ఒకరోజు ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. ఆ రోజు భాను దుబాయ్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయింది. భానుని ఫ్లైట్ ఎక్కించడం కోసం నేనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. భానుని ఎయిర్పోర్ట్ నుంచి ఎలా తిరిగి రప్పించాలని ఆ జైనందన్ ఎంతగానో ఎదురు చూశాడు. నాకు యాక్సిడెంట్ అయిందని తెలిస్తే జాను తప్పకుండా దుబాయ్ వెళ్లకుండా వెనక్కి తిరిగి వస్తుందని తెలుసుకొని పక్కా ప్లాన్తోనే ఆ జైనందన్ నాకు యాక్సిడెంట్ చేపించి జానుని దుబాయ్ వెళ్లకుండా వెనక్కి వచ్చేలా చేశాడు నాన్న. ఇది జరిగింది అని చెప్పి విజేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు. అలాంటి దుర్మార్గుణ్ణి మళ్ళీ జాను ఎందుకు పెళ్లి చేసుకుంది అని విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు. జైనందన్ పశ్చాత్తాపంతో జాను వల్ల ఇంటి బయట 1000 కోట్లను వదులుకొని ఒక పనివాడిలాగా చాలా రోజులుగా ఉంటున్నాడు. తనకి ఒక్క అవకాశం ఇవ్వమని జానుని బ్రతిమలాడుతున్నాడు. అందుకే జాను జైనందన్కి చాలా అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాల్లో భాగంగానే నన్ను మామూలు మనిషిని కూడా చేయమని అడిగింది. జైనందన్ పట్టుదలతో సంకల్పంతో జానుని దక్కించుకోవడం కోసం నన్ను మామూలు మనిషిని చేశాడు. ఇదంతా కూడా జానుపై ప్రేమతోనే కదా నాన్న. అందుకే జాను తన ప్రేమని అంగీకరించింది. జైని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. జైనందన్ చేసింది తప్పే కాదనట్లేదు. కానీ ఇప్పుడు జై మారిపోయాడు. జాను జై మారిపోయాడని నమ్మి మళ్ళీ జైతో కొత్త జీవితాన్ని సాగించాలని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు జాను జీవితాన్ని అంధకారంలోకి నెట్టేయొద్దు నాన్న. జాను నా బెస్ట్ ఫ్రెండ్. తను సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనా వాడు మారాడంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. వాడు పచ్చి రక్తం తాగే మూర్ఖుళ్లాగా అనిపిస్తున్నాడు. వాడి గురించి నువ్వు చెప్పిందంతా వింటుంటే వాడు మారాడని జాను నమ్మింది. జాను జీవితం బాగుండాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం ఏం చేయలేం విశ్వ అని విజేంద్ర వర్మ అంటాడు. అవునన్నా, జాను జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప మనం ఇప్పుడు ఏమీ చేయలేం. పదండి నాన్న, జాను సంతోషంగా ఉండాలి. మీరు ఆ జైనందన్ చేసిన తప్పుని క్షమించండి అని చెప్పి విశ్వ విజేంద్ర వర్మతో చెప్పి అక్కడి నుంచి విజేంద్ర వర్మని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక జైనందన్ జాను పెళ్లి పూర్తవటంతో పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అమ్మ, ఇంతటితో పెళ్లి తంతు పూర్తయిపోయింది. అమ్మాయిని అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ తులసి,
సిద్ధు మీరు కూడా ఇంటికి రండి అని లక్ష్మి అంటుంది. ఇప్పుడు కాదులే అమ్మా, ఇంకెప్పుడైనా వస్తాము, మాకు ఇంటి దగ్గర పనుంది అని తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ జాను, అల్లుడు గారు పదండి వెళ్దాం అని లక్ష్మి అంటుంది. ఇక జయనందన్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు కీర్తి నిద్రపోతూ ఉంటుంది. తులసి ప్రెగ్నెంట్ అని చెప్తుంది. తులసిని చూస్తుంటే ప్రెగ్నెంట్ లాగా కనిపించట్లేదు. ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు బాగా అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. తులసి ఏమో చలాకీగా తిరుగుతుంది. నిద్ర అనేదే పోవట్లేదు. ఇక్కడ చూస్తే కీర్తి ప్రెగ్నెంట్ అయినట్టు నిద్రపోతుంది. ప్రెగ్నెంట్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలా కీర్తి బిహేవ్ చేస్తుంది. నాకు ఒక అనుమానం ఉంది. అసలు తులసి ప్రెగ్నెంట్ కాదేమో, కీర్తి ప్రెగ్నెంట్ ఏమో అన్న అనుమానం ఉంది. ఈ అనుమానాన్ని ఎలా నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పి నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నీలిమ వెంటనే కీర్తి దగ్గరకు వెళ్తుంది. మత్తుగా నిద్రపోతున్న కీర్తి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటుంది. వెంటనే ల్యాబ్ అతనికి ఫోన్ చేసి నేను చెప్పిన లొకేషన్కి వచ్చాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక నీలిమ బ్లడ్ శాంపిల్స్ పట్టుకొని బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు తులసి జాను పెళ్లి పూర్తి చేసి ఇంటికి వస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ని చూసి ఏంట్రా ఎక్కడున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒక మేడం ఇక్కడికి రమ్మని లొకేషన్ షేర్ చేశారు, మేడంకి ఫోన్ చేశాను, వస్తున్నా అని చెప్పారు సార్ అని ల్యాబ్ టెక్నీషియన్ చెప్తూ ఉంటాడు. సరేరా అని సిద్ధు లోపలికి వెళ్ళిపోతాడు. ఇక తులసి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక నీలిమ మెల్లగా ఎవరూ చూడకుండా బయటకు వచ్చి ఈ బ్లడ్ శాంపిల్స్ చెక్ చెయ్యి, ప్రెగ్నెంట్ అవునో కాదో వెంటనే నాకు తెలియాలి అని నీలిమంటుంది. 1 అవర్లో రిపోర్ట్ తీసుకొని వస్తాను మేడం అని ల్యాబ్ టెక్నీషియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓసే తులసి, నువ్వు ప్రెగ్నెంట్ అవునో కాదో నాకు తెలీదు, నువ్వు ప్రెగ్నెంట్ అని అందరినీ నమ్మిస్తున్నావు. ఇప్పుడు కీర్తి ప్రెగ్నెంట్ అని తేలితే మాత్రం నువ్వు ప్రెగ్నెంట్ కాదని బయటపడ్డట్టే అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. 1 అవర్ ఎప్పుడవుతుంది, ఎప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ వస్తాడు అని నీలిమ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి కిచెన్లోకి వెళ్ళి పాలు కలుపుకొని కీర్తి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. కీర్తి పాలు తీసుకొని తాగుతూ ఉంటుంది. నీలిమ ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ప్రెగ్నెంట్ అయిన తులసి పాలు తాగాల్సింది కీర్తి పాలు తాగుతుంది ఏంటి? నో డౌట్ కీర్తియే ప్రెగ్నెంట్ అని నీలిమ మనసులో అనుకొని ల్యాబ్ టెక్నీషియన్కి ఫోన్ చేసి రిపోర్ట్ ఇంకెప్పుడు తీసుకొస్తావు అని అడుగుతూ ఉంటుంది. మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను మేడం, మీరు బయట వెయిట్ చేయండి, రిపోర్ట్ ఇస్తాను అని అతను చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి నీలిమ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ల్యాబ్ టెక్నీషియన్ వస్తాడు. రిపోర్ట్ నీలిమకు ఇవ్వగానే రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. పాజిటివే వచ్చింది మేడం అని ల్యాబ్ టెక్నీషియన్ చెప్తూ ఉంటాడు. ఇక నీలిమ రిపోర్ట్ తీసుకొని మాయా, అత్తయ్య, బామ్మ, ఏమండి, సిద్ధు అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా బయటికి వస్తారు. ఏం జరిగింది, మళ్ళీ ఏం ఘనకార్యం చేశావు అని బామ్మ నీలిమను అడుగుతూ ఉంటుంది. కీర్తి ప్రెగ్నెంట్ అంటే మీరెవరూ నమ్మట్లేదు. కీర్తి ప్రెగ్నెంట్ అవునో కాదో ఈ రిపోర్ట్లో ఉంది చూడండి అని నీలిమ రిపోర్ట్ని బసవరాజుకి ఇస్తుంది. బసవరాజు రిపోర్ట్ చూసి షాక్ అవుతాడు. బసవా, రిపోర్ట్లో ఏముందిరా అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. పాజిటివ్ వచ్చిందమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. పాజిటివ్ వచ్చిందా అని సిద్ధు షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. సిద్ధు, మరి అంతలా యాక్టింగ్ చెయ్యకు, నీకు తులసికి ఇదంతా తెలుసని మా అందరికీ తెలుసు అని చెప్పి నీలిమంటుంది. నానా, ఒకసారి రిపోర్ట్ ఇలా ఇవ్వండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు రిపోర్ట్ తీసుకొని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏమండి, రిపోర్ట్లో ఏముందండి అని తులసి అడుగుతూ ఉంటుంది. పాజిటివ్ ఉంది తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక కీర్తి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. పాజిటివ్ అని ఉంది, కానీ ఎవరికి అనుకుంటున్నారు? తులసికి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో నీలిమ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తులసి ప్రెగ్నెంట్ అని వచ్చిందా? అలా ఎలా వస్తుంది? నేను పంపించిన బ్లడ్ శాంపిల్స్ కీర్తివి కదా అని నీలిమ అంటూ ఉంటుంది. వదిన, మీరు పొరపాటు పడుంటారు. తులసి ప్రెగ్నెంట్ కాబట్టి తులసి బ్లడ్ శాంపిల్స్ పంపిస్తారే కానీ కీర్తి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు పంపిస్తారు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఎందుకంటే కీర్తి ప్రెగ్నెంట్ ఏమోనని నాకు అనుమానంగా ఉంది, అందుకే పంపించాను అని నీలిమ అంటుంది. అక్కడ పేరు క్లియర్గా కనిపిస్తుంది కదా, బ్లడ్ శాంపిల్స్ తులసివి, తులసి ప్రెగ్నెంట్ అని వచ్చింది, కీర్తి కాదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏది ఇలా ఇవ్వండి అని రిపోర్ట్ లాక్కొని నీలిమ చూస్తూ ఉంటుంది. అక్కడ పైన పేరు కీర్తికి బదులుగా తులసి అని కనిపిస్తూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు వైపు చూసి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక జరిగిందంతా కూడా సిద్ధు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నీలిమ సీక్రెట్గా ల్యాబ్ టెక్నీషియన్తో మాట్లాడటం సిద్ధు చూస్తూ ఉంటాడు. ఇక నీలిమ రిపోర్ట్
ఇచ్చి వెళ్ళిపోగానే సిద్ధు వెళ్ళి మేడం పేరు చెప్పడం మర్చిపోయారు అని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ సిద్ధుని అడుగుతూ ఉంటే తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా సిద్ధు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అది కడుపుతో ఉన్న విషయం మనందరికీ తెలిసింది కదవే, మళ్ళీ కొత్తగా దానికి టెస్టులు చేపించి అది ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నావానే అని చెప్పి నీలిమ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇక విశాలాక్షి నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రాదా నీలిమ అని చెప్పి నీలిమ చంపపై విశాలాక్షి కూడా ఒక్క దెబ్బ వేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడ జరిగింది ఈ పొరపాటు? నేను ఇచ్చింది కీర్తి శాంపిల్స్ కదా, తులసి శాంపిల్స్ ఎలా వచ్చాయి అని నీలిమ ఆలోచిస్తూ ఉంటే ఏంటక్కా నన్ను కానీ కీర్తిని కానీ ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఈ ఇంటిని ఏలేద్దామనుకుంటున్నావా? నువ్వు అనుకున్నది జరగదక్కా అని తులసి నీలిమకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.